రాయలసీమలోని జలాశయాలన్నీ కలకలలాడటం చూస్తుంటే రాయలసీమను రతనాలసీమ చేస్తామనే ధైర్యం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీ నీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు నీరిచ్చామన్న తృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ క్రమంలోనే హంద్రీ నీవా నీటితో బాగుపడే రైతులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ హంద్రీ నీవాకు 10 పైసలు కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఎప్పుడు విడుదల చేస్తే అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులకు సీఎం హామీ ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కళ నెరవేర్చాం. ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2,000 కాదు, 3,800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీ నీవా పైన 1 రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు. షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి, ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే ముందుగా 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది.
దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది. శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్స్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం.